ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో అనగా గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వాడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి సబ్సిడీ అయితే రద్దు చేయబోతున్నారు. మరో 7 రోజులు మీకు మాత్రం అవకాశం అయితే ఉంది. ఈ ఒక్కటి చేసుకుంటే మీకు సబ్సిడీ వస్తుంది. ఒకవేళ మీరు ఈ ఒక్కటి చేసుకోకపోతే కనుక మీకు వచ్చేటటువంటి సబ్సిడీ అనేది ఆగిపోయే అవకాశం అయితే ఉందండి. ఇది కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి కొత్త రూలు. అయితే ఆ ఒకటి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి చేసుకోవడం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇతర దేశాల నుండి వచ్చేటటువంటి గ్యాస్ సరఫరాపై అయితే ప్రభావం అయితే పడింది. ఇక దేశంలో గ్యాస్ కొరత సామాన్య మధ్యతరగతి ప్రజలకు సంబంధించి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇబ్బందులైతే గురి చేస్తున్నాయి. ఇక గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా అయితే పెంచాయి. ఇదే క్రమంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నటువంటి సబ్సిడీని అయితే ఎత్తివేసే దిశగా చమురు కంపెనీలు అయితే కసరత్తు అయితే మొదలైతే పెట్టినట్లు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వార్షిక ఆదాయం 10 లక్షలకు పైబడి ఉన్నటువంటి వినియోగదారులకు లక్ష్యంగా చేసుకొని ఈ కొత్త నిబంధనలు అయితే తీసుకొని చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఆదాయ పన్ను కడుతూ వంట గ్యాస్ సబ్సిడీ పొందుతున్నటువంటి గృహ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి. పన్ను వర్తింపు వార్షిక ఆదాయం 10 లక్షలు దాటిందని మీరు ఎల్పిజి సబ్సిడీ అర్హులు కాదంటూ పలు ఆయిల్ కంపెనీల పేరుతో గ్యాస్ వినియోగదారులకు ఫోన్లు కొద్ది రోజులుగా ఎస్ఎంఎస్లు అయితే వస్తున్నాయి. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే గ్యాస్ సబ్సిడీ నిలిపివేస్తామంటూ స్పష్టం చేస్తున్నాయి. దీంతో గ్యాస్ గృహ వినియోగదారులలో తొలుత ఆదాయపు పన్ను చెల్లించే వారికి సబ్సిడీ నిలిపివేయాలంటూ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరపై వినియోగదారులకు 40% సబ్సిడీ అనేది లభిస్తుంది. ఆదాయపు పన్ను చెల్లిస్తే రేషన్ పొందుతున్నటువంటి వారిపై కేంద్ర ప్రభుత్వం కొంతకాలం క్రితమే దృష్టి అయితే సారించింది. రేషన్ కార్డులు, ఆధార్ సంఖ్య, ఈకేవైసీ వివరాలతో ఆదాయపు పన్ను చెల్లింపు సమాచారాన్ని విశ్లేషిస్తుంది. ఆదాయపు పన్ను కట్టేవారికి రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియ శ్రీకారం అయితే చుట్టింది. ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ తీసేసే ప్రక్రియను మొదలైతే పెట్టినట్లు తెలుస్తుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం గివ్ ఇట్ అప్ పేరుతో స్వచ్ఛంద గ్యాస్ సబ్సిడీ వదులుకోవడానికి కోరింది. సో రాష్ట్రంలో పలువురు వదులుకున్నారు. ఇప్పుడు ఆయిల్ కంపెనీలే నేరుగా సబ్సిడీకి స్వస్తి చెప్పే చర్యలు అయితే శ్రీకారం చుట్టింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మనకేంటంటే ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళకి సంబంధించి ఈ సబ్సిడీ అనేది రాదండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.